హలో! అందరికీ ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే, ఏపీఎంసీ‌కి సంబంధించి సెకండ్ కౌన్సెలింగ్ డేట్స్ అయితే రిలీజ్ చేశారనమాట. ఆ డేట్స్ అయితే ఎప్పుడున్నాయి, ఏ ఏ రోజుల్లో ఏమేమి ఉన్నాయితే ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో వరకు నచ్చితే లైక్ చేసుకోండి. ఇంక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకోవచ్చు ఇంజినీరింగ్ తుది విడత కౌన్సెలింగ్ రేపటి నుంచి అయితే న్యూస్ అయితే వచ్చింది. ఇక న్యూస్‌లోకి వెళ్ళిపోతే ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించి తుది విడత కౌన్సెలింగ్ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. అంటే రేపటి నుంచి అనమాట. తుది విడత అని ఇచ్చాడు కాబట్టి లాస్ట్ కౌన్సెలింగ్ ఇది అంటే ఇదేనమాట సెకండ్ కౌన్సెలింగ్. థర్డ్ కౌన్సెలింగ్ అయితే ఇంకటి నుంచి ఉండదు. ఇదైతే మీరైతే మైండ్‌లో అయితే పెట్టుకోండి. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ సంచాలకురాలు బి. నవ్య ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆదివారం అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే బి. నవ్య అయితే రిలీజ్ చేశారనమాట. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రాసెసింగ్ ఫీజ్ అయితే ఈ నెల 23 నుంచి అయితే ఉంటుంది. మీరైతే రిజిస్ట్రేషన్ ఫీ అయితే 23 నుంచి 25 దాకా అయితే టైం ఉంది. మీరు ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఈ 23 నుంచి 25 లోపలైతే మీరైతే రిజిస్ట్రేషన్ ఫీ పే చేయండి. సెకండ్ కౌన్సిలింగ్‌కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఒకటైతే మైండ్‌లో పెట్టుకోండి. టైం అయితే ఎక్కువ లేదనమాట. ఇక్కడ చూసుకుంటే అన్నీ అయితే తొందరగా అయితే డేట్స్ ఉన్నాయి కాబట్టి మీరైతే తొందరగా అయితే ప్రతి ఒక్కటి ఫాస్ట్‌గా అయితే చూసుకోండి అనమాట. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఈ నెలే అదే నెల 23 నుంచి 23 నుంచి 26 దాకా చూసుకుంటే మీరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. 23 నుంచే మీరైతే వెంటనే రిజిస్ట్రేషన్ ఫీ పే చేసేసి వెంటనే అయితే మీరైతే 23 నుంచే ఇచ్చాడు కాబట్టి మీరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అదే రోజైతే చేసేసుకోవచ్చు. 24థ్ అనమాట, అంటే నెక్స్ట్ డే. ఆ 24థ్ నుంచి 26 దాకా అయితే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవడానికి అయితే టైం ఇచ్చారు. నేనైతే చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. మీకు ఫస్ట్ కౌన్సిలింగ్‌లో వచ్చిండే కాలేజ్ కంటే కొద్దిగా మంచి కాలేజ్ అయితే పెట్టుకోండి అనమాట. కాబట్టి ఇదైతే మైండ్‌లో అయితే పెట్టుకోండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే 27థ్ అనమాట. మీరు వెబ్ ఆప్షన్స్‌లో పెట్టుకున్న కాలేజెస్‌లో ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే 27థ్ వన్ డే టైం ఇచ్చాడు. ఆ రోజైతే మీరు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే చేంజెస్ చేయనమాట. ఇక నెక్స్ట్ చూసుకుంటే 30 అనమాట. 30 అయితే మనకైతే సీట్ అలాట్మెంట్స్ అయితే చేస్తాడు. 13 అయితే మనకి మొన్న ఎలా అయితే సీట్ అలాట్మెంట్స్ చేశాడో అలా 30 అయితే సీట్ అలాట్మెంట్స్ అయితే చేసేస్తాడు. తొందరగా అయితే డేట్స్ చూడండి, అసలు గ్యాప్ ఇవ్వలేదనమాట. బాగా చేసేసాడు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఆగస్టు 3 అయితే మీకు ఇచ్చిన సీట్ అలాట్మెంట్స్‌లో కాలేజ్ అంటూ వస్తుంది కదా, దాంట్లో అయితే మీరైతే రిపోర్ట్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇకైతే కౌన్సిలింగ్ అయితే పూర్తయిపోతుంది. ఇక నెక్స్ట్ ఇంకా క్లాసెస్ కూడా అప్పటి నుంచే ఇంకా స్టార్ట్ అయిపోతాయి. ఒక 2-3 డేస్ గ్యాప్ అంతే. ఇక ఒకతనైతే నాకైతే కామెంట్ అయితే అడిగాడు, బ్రో ఎవరో చెప్పారంట దానికి సెప్టెంబర్‌లో క్లాసెస్ స్టార్ట్ అవుతాయంట కదా బ్రో కాలేజెస్ అనైతే చెప్పాడు. బ్రో ఏంటి బ్రో నువ్వు కూడా వాళ్ళు ఎవరో చెప్పారని. ఇప్పుడైతే చాలామందికి అయితే ఇప్పుడైతే ఎవరినైనా అడగచ్చు నువ్వు. చాలామందికి ఇప్పుడే కాల్ చేస్తున్నారు ఈరోజు రాండి అని. ఈరోజు సోమవారం కాబట్టి ఈరోజు రాండి అని చాలామందికి అయితే కాల్ చేస్తున్నారు. సెప్టెంబర్ అయితే పట్టదు. ఆల్రెడీ శనివారమే స్టార్ట్ కావాల్సిండే, కానీ ఏమైందంటే ఫస్ట్ డే ఎవరు పోతారులే అని స్టూడెంట్స్ అయితే ఎవరైతే పోలేదనమాట. అందుకే సోమవారం అయితే రమ్మన్నారు. మీరైతే చాలామంది అయితే అడగచ్చు ఎవరిదన్నా. సెప్టెంబర్ దాకా అయితే పట్టదు. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో ఎవరికి నచ్చితే లైక్ వేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో నేనైతే తర్వాత రిప్లై ఇస్తాను.